ఎప్పుడైతే ఒకసారి భగవంతుని యందు ప్రీతి కలిగిందో మీరు భగవత్ సంబంధమైన విషయాన్ని విచారణ చేస్తారు. అందుకే వశిష్ఠుల వారు రామచంద్రమూర్తికి పేరు పెట్టినప్పుడు ఇతరత్రా పేర్లు ఏమీ పెట్టలేదు, రామ అని పేరు ఉంచారు. నిజానికి వశిష్ఠుడు బ్రహ్మర్షి, ఆయనకి ఏం అవసరం ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేయడం, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన పిల్లలకి నామకరణం చేయడం, వాళ్ళకి ఇతరత్రా శిశువులకు జరగవలసిన సంస్కారములు జరిపించడం, ఇవన్నీ దేని కొరకు చేశాడు వశిష్ఠుడు? ఆయనే తాంబూలాదులు ఆశించిన వాడు కాదు. బ్రహ్మర్షి అంటే ఈ విశ్వమునే తిరిగి పునఃసృష్టి చెయ్యగలిగినంతటి తపశ్శక్తి సంపన్నుడు. అంతటి గొప్పవాడు ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేసి, పౌరోహిత్యం అన్న మాట నేను ఎందుకు వాడుతున్నాను అంటే, దశరథ మహారాజు గారి ఇంట్లో బ్రహ్మస్థానంలో కూర్చుని పుట్టిన పిల్లలకి నామకరణం దగ్గర నుంచి అన్నిటినీ నిర్వర్తించడానికి కారణం ఏ నామము, భగవంతుని యొక్క నామము కోటాను కోట్ల మందిని యుగాలు మారిపోయినా తరింప చేయగలదో అటువంటిది తాను ఇచ్చినప్పుడే తాను బ్రహ్మర్షి అయినందుకు సార్థకత. ఇంతమందిని తరింప చెయ్యాలి అంటే అటువంటి పేరు పిల్లవాడికి పెట్టాలి. ఆ పేరు పెట్టడం ద్వారా లోకానికి ఏదో ఒక గొప్ప సూచన చెయ్యాలి. ఆ సూచన చెయ్యడం వశిష్ఠుడి యొక్క లక్షణం. అందుకే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామవికే తిథౌ నక్షత్రే దిది దైవత్యే సూక్ష సంస్థేషు పంచషు గ్రహీషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. అన్ని లోకముల చేత నమస్కరింపబడేటటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడే కౌసల్యాగర్భమునందు 12 నెలలు నివాసముండి ఆయన 16 నరుడిగా బయటికి వచ్చాడు. కౌసల్యాగర్భవాసం చేసి నరుడిగా ఆయన బయటికి రాకపోతే రావణ సంహారం చేయడానికి అధికారం ఉండదు. ఎందుకంటే నరుడైతేనే రావణుడిని సంహరించగలడు. మిగిలిన వారి చేతులలో సంహారములు పొందకుండా రావణాసురుడు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర వరం పొందాడు. అందుకని నరుడిగా వచ్చాడు. నరుడిగా వచ్చిన వాడికి పేరు రామ అని ఉంచాడు వశిష్ఠుడు. రామ అని ఉంచడానికి ప్రధాన కారణమేమో విచారణ చేసి విద్వాంసులు నిర్ణయించేశారు. రమంతే రమంతే గుణై సర్వే జనా అస్మిన్ ఇది రామ అని. రామ అన్న మాట ఎందుకు పెట్టాడంటే వశిష్ఠుడు రామ 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 అండం మీకు అలవాటు అయిందనుకోండి, తెలిసో తెలియకో రామ 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 అంటున్నారు అనుకోండి, దాని ఒక్క కారణము చేత అపారమైనటువంటి అనుగ్రహాన్ని వర్షింప చేయడానికి రామనామాన్ని ప్రతిపాదించాడు. రా అగ్నిబీజం, మా అమృత బీజం. అగ్నిబీజం అమృత బీజం ఈ రెండిటిని ఉచ్చరిస్తే బయట వస్తువుల్ని కాల్చడం వేరు. బీజాక్షరము నుండి ఉద్భవించేటటువంటి శక్తి మనసుని అంటి ఉన్నటువంటి పాప రాశిని ధ్వంసం చేస్తుంది. దాన్ని కాల్చగలదు. ఒక్కొక్క దాన్ని కాల్చగలగడం ఒక్కొక్క దాని యొక్క లక్షణం. బాహ్యంలో అక్కడ ఒక ఎండు కర్ర పడి ఉందనుకోండి, మంట కాల్చేస్తుంది. కానీ లోపల మనసుని పట్టి ఉన్నటువంటి పాపరాశిని ధ్వంసం చెయ్యాలి అంటే అది ఒక్క బీజాక్షరము నుండి విస్ఫోటనము చెందిన శక్తి వలన మాత్రమే సాధ్యం. దానికి ఆయన అగ్నిబీజం కాబట్టి రా అన్న అక్షరాన్ని ఎంచుకున్నాడు. మా అమృత బీజం. రా అన్నప్పుడు నోరు తెరుచుకుంటుంది, పాపరాశి ధ్వంసం అయిపోతుంది. మా అన్నప్పుడు పాపములకు ఉండే లక్షణం పునఃప్రవేశం చేయడానికి ప్రయత్నిస్తుంది. అది లోపలికి వెళ్ళి మనసుని అంటుకుని జీవుణ్ణి బాధించే ప్రయత్నం చేయవచ్చు సూక్ష్మ రూపంలో. అట్లా కాకుండా మా అన్నప్పుడు అమృత బీజం చేత పెదవులు మూసుకున్నాయి కాబట్టి ఇక మళ్ళీ పాపం ప్రవేశించదు. అంటే దాని అర్థం కాలిపోయినది ఎట్లా ప్రవేశిస్తుందండి అని ఒక ఆలోచన రావచ్చు. రామ 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 అనగా 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 కేవలముగా నీకు లోపల ఉన్న పాపరాశి ధ్వంసము కావడమే కాదు, పాపములు చెయ్యాలన్న ఆలోచన కూడా ధ్వంసమవుతుంది. మనసుని పట్టి ఉండేది
చింతన, మనసుని పట్టి ఉండేది సంకల్పం, మనసుని పట్టి ఉండేది ఆలోచన. ఆలోచన యొక్క సాధారణంగా ఏది ఉంటుంది అంటే నేనుని పట్టి అనేక నాదులు ఉంటాయి. ఒక తేనె చుక్క నేను తీసుకెళ్ళి నేల మీద వేసి ఉంచాననుకోండి, ఆ ఒక్క తేనె చుక్క చుట్టూ నల్ల చీమలు వస్తాయి లేదా ఎర్ర చీమలు వస్తాయి, దాని చుట్టూ చేరి నాపుతాయి. ఒక్క నేను లోపల పలకగలిగితే నాదులు అనేకం ఉంటాయి. నేను అని ఇలా చూపించాను అనుకోండి, నేను అనగానే నా కొడుకు, నా కోడలు, నా మనవడు, నా మనవరాలు, నా కూతురు, నా అల్లుడు, అటు ఇంక మనవలు, నా భార్య, నా ఇల్లు, నా ఉత్తరీయం, నా పంచ, నా రుద్రాక్షమాల. ఒక్క నేనుకి ఎన్ని నాదులు! ఇన్ని నాదుల వలన ఏమవుతాడంటే పురుషుడు సంకుచితత్వాన్ని పొందుతాడు. ఎప్పుడు వీళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలన్న ఆలోచనలతోనే కర్మలు చేస్తాడు. వీళ్ళే బాగుండాలన్నప్పుడు ఇతరులు బాగుండకపోయినా పర్వాలేదన్న ఆలోచన వస్తుంది. ఇతరులు పాడైనా పర్వాలేదు, ఇతరులు బాధపడినా పర్వాలేదు, నా వారు మాత్రం బాగుంటే చాలు. ఈ ఆలోచన కలగగానే పాపము చేయడానికి అవకాశము అక్కడ కలుగుతుంది. కాదు, అందరి యందు ఉన్నవాడు ఆ రాముడే, అందరి యందు ఉన్నది ఆ ఆత్మయే అన్న భావన క్రమక్రమంగా పెరిగేటట్టు చెయ్యగలిగినది ఏది అంటే ఆ రామనామం. ఆ నామం ఏం చేస్తుంది అంటే మనసుకి కలిగినటువంటి దోషములను కడిగేస్తూ ఉంటుంది. చూడండి, ఇంట్లో దుమ్ము పడినా పడకపోయినా ఉదయం వేళ కడుగుతాం, సాయంకాలం వేళ తుడుస్తాం, 2 పూట్ల తుడుస్తాం. ఇంట్లో దుమ్ము పడిందా పడలేదా అని చూడటం చూడకుండా మనం ఇల్లు తుడుచుకున్నట్టే అప్పుడప్పుడు భగవన్నామం పలకడం అలవాటైందనుకోండి, అలా పలికిన కారణం చేత మనసుకి ఉన్నటువంటి పాప చింతన చేసేటటువంటి లక్షణము తొలగిపోతుంది. అందుకని రామ. అప్పుడు ఆ రామ నిజానికి పరబ్రహ్మవాచకం. రామ అంటే తత్, మ అంటే త్వం, రా మ మధ్యలో ఆ, రకార అకార మకారములు, అందులోనూ ఆ ఇందులోనూ ఆ. ఇది తత్ త్వం అసి, తత్వమసి మహావాక్యమునే రామ అన్న చిన్న అక్షరం కింద, చిన్న నామం కింద మార్చాడు వశిష్ఠ మహర్షి. తత్వం అసి, అది ఇది అయి ఉన్నది. నేను ఎప్పుడు పాపం చేస్తాను? నా చూపుడు వేలు చూపిస్తే పాపం చేయగలను. సర్వసాధారణంగా 5 వేళ్లలో ముందుకొచ్చేది ఏది అంటే ఈ వేలు ముందుకొస్తుంది. మీరు అన్నాను అనుకోండి ఇలా అంటాను, నేను అన్నాను అనుకోండి ఇలా అంటాను. ఈ నేను అన్నప్పుడు ఇది బాగుండడానికి, మీరు అన్నది ఏమైపోయినా నాకు పట్టింపు ఉండదు. మీరు అన్నది ఏమైపోయినా పట్టింపు లేకుండా ఇటు తిరిగినప్పుడు బాగుండాలన్న కోరిక ఎంత దృఢతరం అవుతుంటే అన్ని పాపకర్మలు చెయ్యగలరు. అదే రాక్షసత్వం. నేను బాగుంటే చాలు, నా వారు బాగుంటే చాలు, మిగిలిన లోకం ఏమైపోయినా నాకు అక్కర్లేదు. అది ఎంత పెరిగితే అంత రాక్షసత్వం పెరిగిందంటారు. దీనికి పరిహారమేది అంటే రామనామమే. అందుకని వశిష్ఠ మహర్షి త్రేతాయుగంలో రామనామాన్ని ప్రతిపాదించాడు. ఇది తత్వమసి మహావాక్యమునకు సూక్ష్మ రూపం కాబట్టి రామ 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 అని పలుకుతున్న కొద్దీ, లోపల స్మరణ జరిగిన కొద్దీ, ఉచ్చారణ చేసిన కొద్దీ కోట్ల జన్మలుగా మనసుని పట్టి ఉంది ఈ లక్షణం. మీరు చూడండి, ఒక గడ్డి చేత్తో పట్టుకుని ఒక ఎద్దు అలా వెళ్ళిపోతుంటే దా అన్నారనుకోండి, మీ దగ్గరికి వస్తుంది. మీరు గడ్డి పక్కన పెట్టి కర్ర పట్టుకున్నారనుకోండి, అది వెళ్ళిపోతుంది. దానికి తెలిసిన్నది ఏమిటి అంటే పెడితే తినడానికి వస్తుంది, కర్ర పెడితే నన్ను కొడతాడని చెప్పి వెళ్ళిపోతుంది. దానికి కూడా భయం ఉంది, దానికి కూడా ఆశ ఉంది. ఇది ఎద్దు దగ్గర నుంచి సమస్త పిపీలికాది పర్యంతమునకు ఉంటుంది. ఆఖరికి గోడ మీద పాకి వెళ్ళిపోతున్న చీమ దగ్గరికి వెళ్ళి మీరు పుల్లతో అడ్డు పెట్టారనుకోండి, అది వెళ్ళదు, పక్క నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. నన్ను ఏమైనా చేస్తాడేమోనని భయపడుతుంది.
అంటే ఏ ప్రాణికి ఆ ప్రాణి తనని తాను రక్షించుకోవాలన్న కోరిక అంతర్లీనంగా ఉండి తీరుతుంది. అలా అనుకోవడానికి కారణమైన చైతన్యం ఏదైతే ఉందో, నాకు చీపురు పుల్ల అడ్డు పెట్టాడు, అది నా మీద తగిలితే నా శరీరం విరిగిపోతుంది, నేను చనిపోతాను. కాబట్టి నేను ఎంత తొందరగా తప్పించుకుందామని కంగారు పడిపోయి భయపడిపోయి తప్పుకునే ప్రయత్నం చీమ చేస్తాం. అంటే దానిలో కూడా ఒక పరిమిత స్థాయిలో తెలుసుకోగలిగినటువంటి శక్తి ఉంది. ఆ శక్తికి చైతన్యం అని పేరు. అందుకే కతిచన చిదానందలహరి అంటారు, భజింతి త్వాం ధన్యాః కచితన చిదానందలహరి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. ఆ తెలుసుకునే చైతన్యము ఏది ఉన్నదో అది నిజానికి సమస్త ప్రాణుల యందు ఒక్కటే. దానికి చీమకి ఒక చైతన్యం, కుక్కకి ఒక చైతన్యం, నాకొక చైతన్యం ఉండవు. అన్ని ప్రాణుల యందు అదే చైతన్యం ఉంటుంది. ఎవరైనా బాధపడ్డారనుకోండి, ఆ బాధ చూసి తట్టుకోలేని స్థితి ఏర్పడిందనుకోండి, అంతకన్నా గొప్ప హృదయం ఇంకొకటి లేదు. ఎందుకనంటే ఆయన ఇతర ప్రాణుల యొక్క బాధ చూసి ఆ బాధ తన బాధే అన్న స్థితిని పొందాడు. ఇది పొందడం కన్నా ఇంకా గొప్ప ధర్మం లేదయా అన్నాడు భీష్మాచార్యుల వారు మహాభారతంలో ధర్మాన్ని నిర్వచనం చేస్తూ. ధర్మాలలో కల్లా గొప్ప ధర్మం ఏది అని అడిగాడు ధర్మరాజు. తాతగారు శాంతి పర్వం చెప్పారు, అనుశాసనిక పర్వం చెప్పారు, నాకు ఇన్ని ఎక్కడ జ్ఞాపకం ఉంటాయి, ధర్మమునకు తేలికైనటువంటి మాట నాకు చెప్పండి అని అడిగాడు. అడిగితే వెంటనే భీష్ముడు చెప్పిన మాట, ఒరులేమేమియునర్చిన నరవర అప్రియముని మనంబున కవు తానొరులకు నది చేయకునుట పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఎవరైనా నన్ను ఏదైనా అన్నారనుకోండి, ఏ మాట అంటే నేను బాధపడతానో, నాతో ఎట్లా మాట్లాడితే నేను బాధపడతానో అది నేను ఇతరుల పట్ల మాట్లాడకుండా ఉండడం. ఎవరు ఏది చేస్తే నేను బాధపడతానో అది నేను ఇతరుల పట్ల చెయ్యకుండా ఉండడం. అంటే దాని అర్థం ఏంటి? అన్ని ప్రాణుల యందు ఉన్న చైతన్యము ఒక్కటే. ఏది చేస్తే నేను బాధపడతానో అది నేను ఇతర భూతముల పట్ల చేయకుండా ఉండగలిగితే అంతకన్నా గొప్పతనం ఇంకొకటి లేదు. అటువంటి మృదు స్వభావమును ఇవ్వగలిగిన నామము రామనామం. ఇంత గొప్ప శక్తిని తీసుకెళ్ళి వశిష్ఠుడు ఏం చేశాడంటే 2 బీజాక్షరముల యందు నిక్షేపించేశాడు. నిక్షేపించి వీటికి నువ్వు గొప్ప జపం చెయ్యాలనో, స్నానం చెయ్యాలనో, లేదా శౌచమును పొంది ఉండాలనో నిర్ణయం లేదు. నేను ఇది భగవంతుని యొక్క అవతారమునకు ఉంచిన నామము. కాబట్టి మీరు ఏ పరిస్థితులలో ఉండండి, ఈ రామనామం చెప్తే చాలు. మీరు ఇప్పటికీ కాశీపట్టణంలో చూడండి, శవం వచ్చేస్తోంది అని గుర్తు ఏమిటంటే రామనామ సత్యహై, రామనామ సత్యహై అని మీకు వినపడింది అనుకోండి, శవాన్ని తీసుకొస్తున్నారని గుర్తు. శవం వస్తోంది అంటే రామనామ సత్యహై అంటూ తీసుకెడతారు. రామనామము సత్యము అంటే శాశ్వతమైనది అంటే రామనామం. ఏ భగవంతుడు శాశ్వతుడో ఆయన యందు క్రమక్రమంగా కలిపేయగలిగినదేదో అది రామనామం. నా అంత నేను నడిచాననుకోండి, ఒక ప్రత్యేకమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి సమయం పడుతుంది. నేను ఒక వాహనంలో కూర్చున్నాను అనుకోండి, తేలిగ్గా విడిపోగలను. రామచరితమానస్సులో తులసీదాస్ గారు అంటారు, ఒక పెద్ద సముద్రం ఉంది, అల్లకల్లోలంగా ఉంది. అల్లకల్లోలంగా ఉన్నటువంటి సముద్రాన్ని దాటి తీరాలి. ఎందుకంటే యువతల ఒడ్డు వైపుకి సముద్రం పొంగుతుంది అని హెచ్చరిక చేశారు. కాబట్టి తొందరగా అవతల వైపుకు వెళ్ళిపోవాలి. కానీ యువతల వైపు ఒడ్డుని నిలబడున్నాడు. ఎదురుగుండా చూస్తే భయంకరమైన సముద్రం, అంతంత ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. ఇప్పుడు తానంత తానుగా సముద్రంలో దూకి ఈదలేడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద నౌక ఒకటి వచ్చిందనుకోండి, రా రా అని చెప్పి చెయ్యి ఇచ్చి ఎక్కించుకుని ఆ నౌకలో కూర్చోబెట్టుకున్నారనుకోండి. ఆ నౌకలో తాను ప్రశాంతంగా కూర్చుంటాడు, తానేమి ఈత కొట్టక్కర్లేదు. ఆ
ఆ నౌక ఈ తరంగములను దాటుకుని సముద్ర మధ్యంలోకి వెళ్ళిపోయి దాటి అవతల తీరానికి వెళ్ళిపోతుంది. యువతల తీరం ఏమైనప్పటికీ కూడా నౌకలో కూర్చున్నవాడు అవతల తీరానికి వెళ్ళిపోతాడు. జీవితంలో సంసార సాగరమును దాటడమన్న మాట ఒక్క మనుష్య ప్రాణికి తప్ప ఇతర ప్రాణికి అన్వయము కాదు. ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి క్షేత్రంలో ఏ వేదంబు పఠించలూత భుజగం శాస్త్రములు సూచతాని విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమూహించే బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. ఏనుగు సాలెపురుగు పాము మోక్షమును పొందాయంటే శ్రీకాళహస్తి క్షేత్రము వంటి క్షేత్రములలో ఎక్కడో అరుదుగా సాధ్యమవుతుంది. కానీ మోక్షమును పొందడానికి సంసార సాగరమును తరించడానికి అనువైనటువంటి శరీరము మనుష్య శరీరం ఒక్కటే. అటువంటి మనుష్య శరీరంలో భగవంతుడు స్వరపీఠికను ఉంచాడు. భగవంతుని నామము ఒక పెద్ద నౌక. ఎవరు భగవంతుని యొక్క నామమును ఆశ్రయించాడో వాడు ఒక క్షేమమైనటువంటి నౌకలో కూర్చున్నవాడు. వాడిని సంసార సాగరము ఏమీ చెయ్యదు, వాడు దాటిపోతాడు. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. కలియుగంలో ఈ సంసార సముద్రమును దాటడానికి భగవంతుని యొక్క నామస్మరణ కన్నా దివ్యౌషధము ఇంకొకటి లేదు. పైగా మీరు ఏది విచారణ చేస్తే తేలికగా కరిగిపోతారో అట్లా కరిగిపోవడానికి వీలైన దాని యందు ప్రవేశపెట్టడానికి నామం ఇస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, బాగా బురద ఉందనుకోండి, విశేషమైన బురద. ఆ బురదలో గుర్రపు డెక్క మొక్క పెరిగిపోయింది. అంత ఎక్కడ చూసినా పైకి కనపట్టలేదు, కానీ లోపల అంత మొక్కలు పెరిగిపోయి వేర్లన్నీ చుట్టుకుపోయి ఉన్నాయి. అందులోకి ఒక పెద్ద పంచదార బొమ్మ ఒకటి ప్రవేశించి దాని లోతు నేను కనిపెడతానండి. ఆ బొమ్మ అసలు లోపలికి వెడదామని ప్రయత్నం చేస్తే ఒక అడుగు కూడా మొలకక ముందే ఈ గుర్రపు డెక్క మొక్క యొక్క వేర్లన్నీ చుట్టుకుని ఉన్నాయి కాబట్టి అవి అడ్డుకుంటాయి, అడుగుకి వెళ్ళనివ్వవు. కాబట్టి అది అక్కడే ఉంటుంది. అది కరగాలి అంటే కొన్ని సంవత్సరాలు పట్టచ్చు కూడా. ఎందుకంటే ఒకటి బురద, అది నీరు కాదు, కరిగే అవకాశం తక్కువ, తొందరగా ఎండిపోతుంది. దీనికి ఉన్న పంచదార గుణం కూడా పాడైపోతుంది తప్ప కరిగే అవకాశం లేదు. అదే నీటిలోకి ప్రవేశించింది అనుకోండి, లోతైనటువంటి నీరు ఉన్న ఒక చెరువులోకి ఒక పంచదార బొమ్మ వెళ్ళి నేను ఈ చెరువు లోతు కనుక్కుని పైకి వస్తాను అంది. లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యడంలోనే ఆ పంచదార బొమ్మ నీటిలో కరిగిపోతుంది తప్ప అది అసలు లోపలికి వెళ్ళడం, లోతు చూడడం, పైకి రావడం, చెప్పడం ఈ మాటలు ఉండవు. శంకరాచార్యులు వారి శివానందలహరి చేస్తూ అంకూలం నిజ బీజ సంతజరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతా క్షితిరుహం సింధు సరిద్దల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తి రిత్యుచ్యతే అంటారు. భక్తి యొక్క చిట్ట చివరి ప్రయోజనం నది సముద్రంలో కలిసిపోయిన తరువాత ఇక నది పేరు కానీ, నది నీటికి ఉన్నటువంటి రంగు కానీ, నది నీటికి ఉన్న రుచి కానీ లేకుండా ఒక్కటెట్లా అయిపోతుందో అట్లా చిట్ట చివరికి భగవంతుని యందు కలిసిపోవడమే భక్తి యొక్క ప్రయోజనం. అట్లా కలిపేయడంలో మొట్టమొదటి సాధనం ఏది అంటే భగవంతుని యొక్క నామం. తేలికగా మిమ్మల్ని భగవంతుని యొక్క గుణములలోకి ప్రవేశపెడుతుంది. అందుకే రామ అన్న నామాన్ని వశిష్ఠుడు ఎందుకు ఉంచాడు అన్నదాన్ని మొత్తం 24,000 శ్లోకాలు పరిశీలనం చేసి ఏ కారణానికి రామ అని పేరు ఉంచాడు అంటే పెద్దలు దానికి వ్యాఖ్యానం చేశారు. వ్యాఖ్యానం చేసి ఇది రమంతే జనైః సర్వే గుణైః అస్మిన్ ఇతి రామః. ఎవరి గుణములను పరిశీలనం చేసినంత మాత్రం చేత జనులు రమించిపోతారో, తెలియకుండానే చాలా సంతోషపడిపోతారో, చాలా ఆనందపడిపోతారో, తెలియకుండా
వాళ్ళు అంత సంతోషంతో అంత ఆనందంతో మళ్ళీ 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 దాన్ని పట్టుకుంటారో, ఎంత పట్టుకుంటున్నారో అంత మునిగిపోతున్నారు, ఎంత మునిగిపోతున్నారో అంత తొందరగా కరిగిపోతున్నారు. కరిగిపోతున్నాం అన్న విషయం కూడా తెలియకుండా కరిగిపోతారు. అలా చెయ్యగలిగినది ఏదో అది రామనామము. అందుకే రామాయణమేమి, రాముడెవరు అంటే రాముని యొక్క గుణములే ప్రధానం. అందుకే రామాయణ ప్రారంభం ఎక్కడ అంటే వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు వచ్చినప్పుడు మొట్టమొదట వాల్మీకి నారదుడిని ప్రశ్నించింది, 16 గుణములు పరిపూర్ణముగా ఉన్న మానవుడు ఈ కాలమునందు ఈ లోకములో ఎవరున్నాడు? కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో దితిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని 16 గుణములు అడిగాడు. రామాయణం మీరు పరిశీలించండి, రామాయణ కావ్యము చదువుకునేది కాదు. మీరు ఎప్పుడైనా నేను అన్నది నిజమో కాదో చూడండి. మీరు వాల్మీకి రామాయణం దగ్గర పెట్టుకు చదవండి, రామాయణము కనపడుతుంది. రామాయణము చదువుట కాదు. ఎందుకనంటే రామాయణం చదువుతుంటే రామాయణం మీ కళ్ళ ముందు కనపడేటట్టుగా వాల్మీకి మహర్షి రచించారు. ఎంత గొప్ప రచన అంటే ఆది కావ్యం. రామాయణం చదువుతున్నారనుకోండి, అక్కడక్కడ మాటలు ఉండవు. దశరథుడు సభ తీర్చి ఉన్నాడు. సభ తీర్చి ఉండగా జనక మహారాజు గారి యొక్క దూతలు అక్కడికి వచ్చారు. లోపల రాజుగారు ఉన్నారు అని గమనించారు. సభలో ఉన్నారు. సభలో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా వినయపూర్వకంగా వెళ్ళాలి కాబట్టి పరమ వినయంతో వెళ్ళారు. ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి తక్కువ మాట్లాడాలి కాబట్టి దశరథుడు వంక చూసి శివధనుర్భంగం జరిగినటువంటి వైనం రామలక్ష్మణులు మిథిలానగరానికి చేరుకున్నారు. విశ్వామిత్రుడితో వచ్చారు. శివధనస్సు విడిచారు. ఇప్పుడు జనకుడు సీతమ్మనిచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నాడు. కానీ మీరు అనుమతిస్తే తప్ప రాముడు సీతమ్మని వివాహం చేసుకోడు. కాబట్టి ప్రతిజ్ఞాం కర్తుమిచ్చామి, ఆయన ప్రతిజ్ఞ పూర్తి చేసుకోవాలి. తదనుజ్ఞాతుమర్హసి, మీరు అనుజ్ఞ ఇవ్వాలి. ఎంత బాగా మాట్లాడతారో వాళ్ళు. మాట్లాడిన మాటలు మీకు, వాళ్ళు దశరథుడితో మాట్లాడుతుండడం సభ మీకు కనపడుతుంది. అట్లా రచన చేశారు. శ్రీరామాయణ కావ్యానికి ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు రామాయణానికి సంబంధించి ఇతరత్ర ఏ విధమైన కళ్ళజోళ్ళు పెట్టుకోకుండా రామాయణాన్ని కేవలం రామకథ, ఇంకేమీ కేవలం రామకథ అని మీరు రామాయణం చదవండి. మొదటిసారి చదివినప్పుడు మధురాతి మధురమైన కథ. మళ్ళీ రెండో మాట చదవండి. అసలు మీరు రామాయణం చదువుతుంటే అబ్బా ఏవి రామాయణం రా అనిపిస్తుంది. మీరు ఇన్నాళ్లలో రామాయణం పూర్తి చేద్దామని చదవకండి. మీరు రామాయణం ఒక్క పేజీ చదవండి చాలు. ఒక్క పుట చదవండి. రాముడు లక్ష్మణుడు కలిసి అరణ్యంలో వెడుతుంటే ఏవో భయంకరమైనటువంటి పక్షుల యొక్క కోతలు వినపడతాయి. వెంటనే రాముడు లక్ష్మణుడి వంక తిరిగి, ఇటువంటి పక్షుల యొక్క కోతలు వినపడుతున్నాయి, ఈ కోతలు వినపడుతున్నాయంటే లక్ష్మణ, ఇక్కడ ఏవో మనుష్యులను తినేటటువంటి రాక్షసులు కానీ క్రూర మృగాలు కానీ తిరుగుతున్నాయని గుర్తు. లేకపోతే ఇటువంటి పక్షుల కోతలు వినపడవు. కాబట్టి ధనస్సు మీద చెయ్యి వేసి పట్టుకో, రెండో చెయ్యి కత్తి మీద పెట్టి నడు అంటాడు. తన గురించి కాదు, ముందు తమ్ముడి క్షేమం గురించి మాట్లాడతాడు. అసలు మీరు రామాయణం చదువుతుంటే, విశ్వామిత్రుడు చెప్తున్న మాటలు వింటూ ఉంటే, రాముడి యొక్క గుణములు చదువుతుంటే, అబ్బా ఏమి రాముడు, ఇట్లాంటి వాడు లోకంలో ఉంటాడా, ఇన్ని గొప్ప గుణాలా, అడుగు తీసి అడుగు వేస్తే ధర్మమా, మాట్లాడితే ఇట్లా మాట్లాడతాడా, అవతల వారికి సలహా చెప్తే అంత బాగా చెప్తాడా, మాటలో కాఠిన్యం ఉంటుందా, ఎప్పుడో 24,000 శ్లోకాల మొత్తం మీద రామాయణంలో ఆయన ఒక్కసారి తప్ప ఎప్పుడూ కఠినంగా మాట్లాడ్డా,
తన శత్రువు ఎదురుపడినా కూడా అంత బాగా మాట్లాడతారా? ఇంత బాగా మాట్లాడచ్చా? ఇంత మధురంగా మాట్లాడచ్చా మనిషి? తనకి భిన్నాభిప్రాయం ఉంటే వ్యక్తం చెయ్యడానికి కఠినమైన భాష అక్కర్లేదు. తన అసమ్మతిని చెప్పడానికి ఇంత బాగా చెప్పచ్చా? సంయమనం కోల్పోకుండా మాట్లాడచ్చా అని మీకు రాముడు అదే పనిగా మనసులో తిరుగుతూనే ఉంటాడు. ఒక గుణం కాదు, నిజానికి 16 గుణాలు వాల్మీకి మహర్షి అడిగారు. మీరు రామాయణం చదివారనుకోండి, రామాయణంలోంచి మీకు తెలియకుండా అనేక గుణములు కనపడుతుంటాయి. 16 గుణములను ఆశ్రయించి కనపడతాయి. 24,000 శ్లోకాలు. ఆశ్చర్యం ఏమిటంటే రాముడు వీడు పనికిరానివాడు అని అనడు. ఎందుకు అనడు అంటే ఈ సృష్టి చేసినది పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఒక ప్రాణిని సృష్టించాడు అంటే ఏదో ఒక ప్రయోజనానికి సృష్టించాడు. ఏ ప్రయోజనం లేకుండా ఏ ప్రాణి సృష్టింపబడలేదు. నేను వీడు పనికిరానివాడు అని అంటే ఈశ్వర సృష్టి మీద నేను తీర్పు చెప్పినట్టు. నేనెవరు నా మాట అనడానికి? ఒక్కరిని కూడా మీరు నాతో పనికిరానివారు అని రాముడు అనడు. రాముడితో వెళ్ళి సరిపోయిన వాళ్ళు ఉండరు. రాముడితో వెళ్ళి అందరూ బతికారు. గుణములు ప్రధానం. మనిషికి ఆ గుణములు ఉండాలి. మీరు రామ అన్న నామం ఒకటి పట్టుకున్నారనుకోండి, మీరు రామ 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 రామకోటి రాయండి అని పెద్దలు ఎందుకంటారంటే శ్రీ రామ అంటూ మీరు ఉచ్చరిస్తూ రాస్తున్నారనుకోండి, మీకు తెలియకుండా పాపరాశి ధ్వంసం అవడం ఒక ఎత్తు అయితే, క్రమక్రమంగా మీకు రాముడి మీద ఇంత రాస్తున్నాను కదా, అసలు ఏంటి ఈ రామనామం యొక్క గొప్పతనం? ఎందుకు ఇంత గొప్పతనం వచ్చింది ఈ పేరుకి? పేరుకి రాదుగా. పేరు పెట్టుకున్నవాడు గొప్పవాడైతే పేరుకి గొప్పతనం వస్తుంది. ఇప్పుడు ఎందరో పేర్లు ఉన్నవాళ్ళు ఉంటారు, పేరు లేని వాళ్ళు ఉంటారా? కోటాను కోట్ల మంది ఉన్నారు, అందరికీ పేర్లు ఉన్నాయి. కానీ ఒక్కొక్క పేరు చెప్పారనుకోండి, కొంతమంది పేరు వినపడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు. ఆయన అండి మహానుభావుడు అంటారు, వాడా అండి అని అనరు. ఏకవచన ప్రయోగం చెయ్యరు. ఆయన అండి అంటారు, మహానుభావుడు అంటారు. ఇప్పుడు ఆ పేరుకి విలువ దేని వల్ల వచ్చింది అంటే, పేరుకు విలువ ఎవరికి పెట్టబడిందో ఆయన నడబడి వల్ల వచ్చింది. 2, అటువంటి నడబడి కలిగిన వాడు వచ్చాడని చెప్పడానికి రామ అని పేరు ఇచ్చాడు. బ్రహ్మర్షి కాబట్టి, భగవంతుడి అవతారం కాబట్టి, ఎవరి గురించి నువ్వు తెలుసుకుంటే, ఎవరు మహానుభావుడని నువ్వు నిర్ణయించుకోవాలో, ఎవరిని స్మరించాలో, ఎవరు నీ మనస్సుతో స్పర్శ పొంది ఉండాలో, దేని వలన నీ జీవితము ధన్యమవుతుందో అటువంటి పేరు ఉంచుతున్నాను. నేను ఒకవేళ కఠినమైన పేరు ఏదైనా పెడితే నువ్వు ఉచ్చరించలేకపోవచ్చు. అందుకని ఒక్క ఒత్తు కూడా లేకుండా రామ అంతే. ఈ రాముడెవరు అని నీకు అనుమానం కలిగిందా? ఇందాకనే చెప్పాను, ఆయనే పరబ్రహ్మస్వరూపం. నేను ఇందాక ఇక్కడికి సభలోకి వచ్చి కూర్చోగానే ఆ తల్లి కీర్తన పాడుతున్నారు త్యాగరాజస్వామి. నువ్వు రామ శివుడవో మాధవుడవో కమల సంభవుడవో, నువ్వు బ్రహ్మగారివా, నువ్వు విష్ణువా, నువ్వు శివుడా, నిన్ను ఎవరిని నేను నిర్ణయించగలను అంటారు. అంటే రాముడు ఎవరు అంటే, రాముడు సృష్టికర్త, రాముడు స్థితికర్త, రాముడు ప్రళయకర్త. ఆ విషయం మీకు బాగా అర్థం కావాలి అంటే, పరబ్రహ్మమే రాముడు అని తెలియాలి అంటే రామాయణ కావ్యాన్ని బాగా చదవాలి. ఒక్కొక్క నామము ఉన్నది అంటే ఆ నామము ఏం చేస్తుంది అంటే మీరు పట్టుకోవాలి, కానీ మీరు తరించిపోవడానికి కావలసిన వైపుకి అది తీసుకెళ్ళిపోతుంది. తిరుపతి వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి, మీరు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి సాయంకాలం నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఎక్కి మీకు ఏ అప్రపెత్తో ఇస్తే దాని మీద హాయిగా దుప్పటి కప్పు పడుకుంటే తెల్లవారేటప్పటికీ తిరుపతి వెళ్ళిపోతారు. అంతేగాని అరగంటకోసారి ప్రతి స్టేషన్లో దిగి ఏమండి తిరుపతి వెడుతోందా అండి, ఇంకో వైపు వెళ్ళిపోవట్లేదు కదండి అని అడగక్కర్లేదు. అది నారాయణాద్రి తిరుపతి వెళ్ళేది అని తెలుసుకొని మీరు ఎక్కి పడుకుంటే చాలు, మీరు తిరుపతి వెళ్ళిపోతారు. భగవన్ నామం కూడా అంతే.
భగవన్నామము అన్న వాహనాన్ని మీరు ఎక్కి కూర్చున్నారు అనుకోండి, అదే మిమ్మల్ని భగవత్ సన్నిధికి తీసుకెళ్ళిపోతుంది. నామము అంత శక్తివంతం. ఆ నామము కన్నా తేలికగా పట్టుకోగలిగినది కలియుగంలో ఇంకొకటి లేదు. నామము పలకడము అలవాటైతే అటువంటి వాడు దుఃఖమును పొందడు సరికదా. మరణకాలమునందు భగవన్నామము పలకగలిగితే యమదూతలు కూడా వెళ్ళిపోవలసిందే. అజామీలోపాఖ్యానం నిరూపణం చేసింది యమధర్మరాజు గారు చెప్పాడు. ఎవరైనా అంత్యకాలము సమీపిస్తున్నప్పుడు భగవన్నామము చెప్తే వాళ్ళ మీద పాశములు వేయవద్దు, వెనక్కి తిరిగి వచ్చేయండి. వచ్చేసేటప్పుడు దగ్గరలో ఏదైనా చెట్టు ఆకులో ఆ వ్యక్తి యొక్క పాద ధూళి తీసుకురండి. నేను నా తల మీద చల్లుకొని మీ తల మీద చల్లుతాను. అతనికే కాదు, అలా ఎవరైనా ప్రాణోత్క్రమణ కాలమునందు భగవన్నామని చెప్తే వారి 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 పట్టి తేవలదు దూతలారా, అట్లాంటి వాళ్ళని మాత్రం పట్టి తీసుకురావద్దు. భగవన్నామము అంత గొప్పది అని. అంటే అది ఏ నామము అన్నదానితో సంబంధం లేదు. ఎందుకనంటే నామములన్నీ గౌణములే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ నామము మీరు పలికినా నిజానికి అది భగవంతుడికి సంబంధించిన పేరు. అది ఒక్కటే కాదు. ఒక చెరువు ఉంది, 4 వైపులా ఒడ్లు ఉంటాయి. 4 వైపుల నుంచి దిగుతూ ఒకడు అన్నాడు దాహం వేస్తోంది, వాటర్ తాగుతానన్నాడు. ఇంకొకడు అటువైపు నుంచి దిగుతూ నేను పానీ తాగుతానన్నాడు. ఒకడు ఇట్నుంచి దిగుతూ నేను జలం తాగుతానన్నాడు. ఒకడు ఇట్నుంచి దిగుతూ నీళ్లు తాగుతానన్నాడు. ఒకడు ఏమీ చెప్పకుండా దిగి నీళ్లు తాగాడు. ఒకడు జలం అన్నాడని, ఒకడు వాటర్ అన్నాడని, ఒకడు పానీ అన్నాడని, ఒకడు యాక్వా అన్నాడని, ఒకడు వాటర్ అన్నాడని. ఎవడు ఏది చెప్పాడో ఆ నామము చేత ప్రీతి చెంది దాహము తీర్చదు నీరు. ఏ నామము పెట్టి పిలిచినా దాహము తీర్చడం ఒక్కటే నీటికున్న లక్షణము. అట్లాగే భగవంతుని యొక్క నామములు భగవంతుని యొక్క గుణములు. నిజానికి భగవంతుడు గుణరహితుడు, ఆయనకి ఏ గుణములు ఉండవు. ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ కేవలో నిర్గుణశ్చ అంటుంది ఉపనిషత్తు. ఆయన ఏ గుణములు ప్రకటనం చేయడు, కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని ప్రకటనం చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అదే భగవానుడు సమస్త ప్రాణులను సృష్టించాడనుకోండి, సృష్టి చేసినప్పుడు బ్రహ్మ అని పేరు పొందుతాడు. ఆయనే రక్షణ చేశాడనుకోండి విష్ణువు. ఆయనే అన్ని ప్రాణులకు నిద్రనిచ్చినా జ్ఞానమిచ్చినా ఎన్ని జన్మలిచ్చినా తనని పొందలేకపోతే తానే మహాప్రలయంలో ప్రాణులను పొందేసిన హరుడు అని తెచ్చుకుంటాడు. ఆయనే ఉన్నదొక్కటే. అందుకే ఇంగ్లీష్లో గాడ్ అంటుంటారు. దట్ ఓమ్ని ప్రజెంట్ అండ్ ఓమ్ని పొటెన్షియల్ ఫోర్స్ విచ్ జనరేట్స్, ఆపరేట్స్ అండ్ డెస్ట్రాయిస్ ఈస్ కాల్డ్ ద గాడ్. గాడ్ అంటే జీ అంటే జనరేషన్, ఓ అంటే ఆపరేషన్, డి అంటే డెస్ట్రక్షన్. ఏది సృష్టించి నిలబెట్టి లయం చేస్తుందో దానికి బ్రహ్మమని పేరు. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విగుడెవ్వడు వాడి విధముల మనుచు వినుచు హేళారకుడై అంటారు భాగవతంలో. ఎవడు ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టిస్తున్నాడో, ఎవడు రక్షిస్తున్నాడో, ఎవడు లయం చేస్తున్నాడో వాడు పరబ్రహ్మం. వాడు అనేక రూపములు పొందుతాడు. అజాయమానో బహుధా విజాయితి, పుట్టవలసిన అవసరం లేనివాడు అనేక రూపాలుగా అనేక నామాలతో వస్తున్నాడు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, భగవంతుని యొక్క నామమును బట్టి భేదమును ఏర్పాటు చేసుకోకూడదు బుద్ధి అని. 3 మూర్తులకును 3 కాలములకు 3 లోకములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. 3 లోకాలుగా 3 కాలాలుగా 3 రూపాలుగా కనపడి నిజానికి 3 కాక ఒక్కటైన వాడెవరో ఆయన భగవంతుడు. ఆయన ఒక్కొక్కసారి ఒక్క రూపంతో కనపడతాడు. అందుకే పోతన గారు ప్రారంభంలోనే భాగవతంలో చేతులారంగ శివుని పూజింపడి, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడి, దయు సత్యంబులుగా తలపడి,
కలుగ నీటికి తల్లుల కడుపు చీటు అంటారు. ఉదయం వేళ శివార్చన చేస్తే అంత భక్తితో, అంత ప్రేమతో, అంత సంతోషంతో శివార్చన చెయ్యాలి. సాయంకాలం వేళ వేదికెక్కి విష్ణు కథ చెప్పవలసి వస్తే అంత ప్రీతితో విష్ణు కథ చెప్పాలి. నేను ఉదయం పూజ చేసిన శివుడే విష్ణు స్వరూపంగా ప్రకాశిస్తున్నాడన్న భావన ఉండాలి. లోపల సమస్త ప్రాణుల పట్ల దయ ఉండాలి. అన్ని ప్రాణులకు ఉపకారము చెయ్యాలనే బుద్ధి ఉండాలి. అది లేకపోతే 9 నెలలు అమ్మ కష్టపడి కడుపులో మొయ్యడం ఎందుకు? అంత నెత్తురు పోయి, అంత కష్టపడి పునర్జన్మాన్ని నొప్పులు పొంది బిడ్డని ప్రసవించడం ఎందుకురా? నీ తల్లి పడిన కష్టం వ్యర్థమైపోయింది. ఇవి నీకు ఉండాలంటారు పోతన గారు. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగ నీటికి తల్లుల కడుపు చేటు. ఏ రూపాన్ని, ఏ నామాన్ని అన్నది కాదు, పరబ్రహ్మమే ఇన్ని రూపములతో, ఇన్ని నామములతో ఉన్నది అన్న భావన జీర్ణమైన నాడు మీరు ఏ రూపాన్ని చూడండి, వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వరుని చూడండి, శ్రీశైలం వెళ్ళి మల్లికార్జునుడిని చూడండి, అక్కడ నా స్వామి ఇక్కడ ఇలా ప్రకాశిస్తున్నాడు అని పరవశించిపోతారు. అందుకే ఏ నామం పట్టుకున్నారన్నది కాదు, ఏ నామమునకైనా అదే శక్తి. కాళహస్తీశ్వర శతకంలో తూర్యకు అంటాడు, పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకోపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండది లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిం శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. శివ మీ నామము ఎప్పుడూ చెప్పవలసింది. రామదాసు గారు దాశరథీ శతకం చేస్తూ హరునకు విభీషణునకు ద్విజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకు నార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతిత పావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరథి కరుణాపయోనిధి అంటాడు. రామ మీ నామము గొప్పదని తెలుసు, కానీ 24 గంటలు ఒక రోజు కాలంలో ఎంతసేపు భగవన్నామం పలికాను, ఎంతసేపు ఇతరులకు పనికొచ్చే మంచి మాటలు మాట్లాడాను, చాటును కూడా ఇతరుల యొక్క మంచి గుణాలు ప్రస్తుతి చేశాను, ఇతరుల్ని నిష్కారణంగా విమర్శించకుండా ఎంతసేపు ఉన్నాను అని పరిశీలిస్తే నువ్వు ఇచ్చిన స్వరపేటికతో నిజానికి నేను చేసిన దోషములు ఎక్కువ, నేను చేస్తున్నటువంటి సద్వినియోగం తక్కువ. కాబట్టి రామ మీ నామము పలకాలంటే నా చేతిలో ఉందా? నా చేత నామమును మీరే పలికించినందు ధన్యుణ్ణి చెయ్యండి అంటారు. ఒకసారి నామమును పట్టుకొని గుణముల యందు మనసు అన్వయమైతే ఆ రామకథ చదువుకుని ఆ రాముని యందు భక్తితో నిలబడిపోయిందనుకోండి, శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా, పాలు మీగడల కన్నా పంచదార చిలకల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అన్నారు రామదాస్ గారు. రామ నీ నామం ఎంత రుచి అన్నారు. రుచి అంటే నిజానికి మనం తినే పదార్థం అని కాదు. రామ 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 అంటూ రామ ఎన్ని మాటలు నీ కథ, ఎన్ని మాటలు నీ గుణాలు, ఎన్ని మాటలు నీ సౌశీల్యం, ఎన్ని రకాలుగా పరిశీలించిన ఇంకా ఏవో జ్ఞాపకానికి వస్తూనే ఉంటాయి. అబ్బా ఏమి రాముడు, ఏమి రాముడు, ఏమి రాముడు అనిపిస్తూనే ఉంటుంది. మీకు నేను ఒక విషయం చెప్తాను. రామ అని మొదలుపెట్టిన వాడు బాగా రాముని యొక్క గుణముల యందు మునక వేసేసిన తర్వాత ఏమంటాడో తెలుసా? రామ అనడం, బా ఏమి రాముడు అంటాడు. ఏమి రాముడు అన్నాడంటే తలతో సహా మునిగిపోయాడని గుర్తు. మనం మునగడం ఒక ఎత్తు, ఆయన ముంచడం ఒక ఎత్తు. ఎందుకనంటే స్నానం అంటే నిజానికి ఇలా నీళ్లు తీసి పోసుకున్నది అధమాధమ స్నానం. మన తల మునిగేటట్టుగా మనం చేసినది స్నానం. ఒక నది దగ్గరికి వెళ్ళి తల మునిగేటట్టుగా చేసామనుకోండి, అది స్నానం, అది ఉత్తమ స్నానం. అవకాశం లేదనుకోండి ఏం చేస్తాం? ఒక కలశతో నీళ్లు తీసుకుని తల మీద పోసుకుంటాం, అది అధమ స్నానం. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, నిన్ను నేను ఇవాళ పరమ పవిత్రం చెయ్యాలనుకుంటున్నాను అంటే ఆయన ఏం చేస్తాడంటే పర్జన్య పావనో నిలహ, విష్ణు సహస్రంలో ఉంది కదా,
పర్జన్య, ఆకాశగంగా రూపంలో వర్షం రూపంలో వచ్చి అందరి తలల మీద పడుతుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ధన్యాత్ములు ఎవరు? ఎవరి మీద ఆచ్ఛాదన లేదో వాళ్ళు ధన్యాత్ములు. ఎందుకనంటే వాళ్ళ తల మీద చినుకులు పడతాయి. ఎవడి మీద ఆచ్ఛాదన ఉందో వాడు ఒక్కడి మీదే పడదు. నిజానికి వాడు దురదృష్టం. వాడి మీద ఎందుకు పట్టలేదంటే నిన్ను నేను అనుగ్రహించకపోతేనే నువ్వు నా గురించి చెప్తున్నావురా, ఇంకా మళ్ళీ కొత్తగా పడాలా అన్నది ఆయన ఉద్దేశం. అయితే ఆయన అక్కడతో ఏమీ అనుగ్రహించలేదు అనుకోకూడదు. కింద కూర్చున్న వాళ్ళకన్నా వేదిక మీద కూర్చున్న వాడికి గాలి రూపంలో ఎక్కువ స్పృశిస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన అనుగ్రహమేగా. కాబట్టి భగవంతుని యొక్క లక్షణమేమి అంటే దయ. మీరు ఆ దయని పరిశీలించిన కొద్దీ అబ్బా ఏమి అమ్మవారండి, ఏమి అమ్మవారండి అంటారు. మీరు చూడండి, మీరు ఏ నామము అయినా పట్టుకోండి అని నేను అనడానికి కారణం అదే. అమ్మవారికి ప్రధానమైన నామం ఏమిటి? అమ్మవారికి సంబంధించి చాలా చాలా గొప్ప నామమేమి అని అడిగాను అనుకోండి, ఏ నామం అని చెప్తారు మీరు? అమ్మవారి గొప్ప నామం అమ్మ, అంతే. అంతకన్నా గొప్ప నామం ఇంకేముంటుంది? అమ్మాయే అమ్మవారిది గొప్ప నామం. ఎందుకనంటే అమ్మ జిల్లా కలెక్టర్ అనుకోండి, అమ్మ దగ్గరికి వెళ్ళి కొడుకు మేడం గారు అన్నాడు అనుకోండి, ఏం బుద్ధిహీనుడా అలా పిలుస్తున్నావు? నువ్వు నన్ను అలా పిలవకూడదు, అందరూ పిలిచినా నువ్వు నన్ను అమ్మ అని పిలవాలంట. ఆవిడ అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చావ పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్మల ఉండెడి అమ్మ, దుర్గమాయమ్మ, కృపాభినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని పోతన గారు అన్ని మాటలు అమ్మ 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 అని ఎందుకన్నారు? అమ్మ కన్నా మాతృత్వానికి గొప్పతనమే ఉంది. అమ్మతనమే చక్రవర్తిత్వం. ఆవిడ మనందరికీ తల్లి. ఆ బ్రహ్మకీట జనని, అన్ని ప్రాణులకు అమ్మ. అమ్మ అన్నారనుకోండి, ఆవిడ పొంగిపోతుంది. ఎలా అమ్మ అని మీరు పరిశీలించడం మొదలెట్టారనుకోండి, అమ్మ అన్నది ఒకటి పట్టుకుని మొదలెట్టారనుకోండి, ముందు ఆవిడెవరు? నాన్నగారికి పత్ని. ఆవిడ లోకంలో మిగిలిన వాళ్ళందరికీ సేవ చేస్తుంది. బావగారికి సేవ చేస్తుంది, మరిదికి సేవ చేస్తుంది, ఆడబడుచుకి సేవ చేస్తుంది, అత్తగారికి చేస్తుంది, మామగారికి చేస్తుంది. సింహాపురాణంలో బ్రహ్మగారితో మాట్లాడుతూ చమత్కారంగా మాట్లాడుతుంది పార్వతీదేవి, నువ్వు నాకు మామగారివి, కొడుకువి, మనవడివి అన్నీ. అలా లౌకికంగా స్త్రీ ఇంతమందికి సేవ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? భర్తకి బంధువులని. భర్త గారికి తండ్రి గారు కాబట్టి మామగారి సేవ, భర్త గారికి తల్లిగారు కాబట్టి అత్తగారి సేవ, భర్త గారికి అన్నగారు బావగారి సేవ. భర్త గారి కన్నా గొప్పవాడు ఆవిడికి ఇంకెవరు లేదు, ఆయనే. అందరికీ సేవ. ఎందుకని? భగవద్బంధువులు కనుక అందరికీ సేవ. అమ్మ అంత గొప్పది ఎందుకు అంటే ఆయనకి భార్య, పరమేశ్వరుడికి ఇల్లాలు. అలా నిలబడినప్పుడు ఆవిడ పాతివ్రత్యం అలా ఉంటుంది. ఎంత గొప్ప పాతివ్రత్యమో తల్లిది. అసలు నిజంగా శంకరాచార్యులు వారి సౌందర్యలహరి శ్లోకాలు పరిశీలిస్తుంటే అబ్బా ఏమి తల్లిరా అనిపిస్తుంది. లోకంలో ఏ భావమైనా కూడా కన్నులలోంచే వ్యక్తమవుతాయి, మిగిలిన ఏ అంగ ప్రత్యంగములు వ్యక్తం చెయ్యవు. నాకు కోపం వచ్చిందనుకోండి, నా కడుపు చెప్పదు. నాకు చాలా హాస్యస్ఫోరకంగా ఉన్నాను అనుకోండి, అప్పుడు నా మూచి చెప్పదు. నాకు భయం వేసినా, నాకు కోపం వచ్చినా, నాకు హాస్యం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, శృంగారరసమైన కన్నులే చెప్తాయి. కన్నులు అడ్డు పెట్టుకుని అమ్మవారి పాతివ్రత్యాన్ని చెప్పారు శంకరాచార్యులు వారు. ఎంత గొప్పగా చెప్పారంటే, శివే శృంగారార్ధ్ర కదితరజనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్యజనని సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అన్నారు. శంకర భగవత్పాదులు తన మీద పెట్టుకోలేదు, మా అమ్మ అనలేదు, మయి జనని మా అమ్మ అన్నారు. నేను ఆ శ్లోకం చదివాను అనుకోండి, నేను మయి జనని అంటే పార్వతీదేవిని మా అమ్మ అన్నట్టే అర్థం. ఆ తల్లి కళ్ళల్లోంచి శివే శృంగారార్ద్ర
శివుడు ఎదురుగుండా కనపడితే ఆవిడ కళ్ళల్లో శృంగారరసం కనపడుతుందిట. ఇంత గొప్పవాడు మా ఆయన. తదితరజనే ఉత్సనపర, ఇతర పురుషులు ఆమె వద్దకు వచ్చి నేను కూడా పురుషుణ్ణి అన్న భావంతో నించున్నారనుకోండి, ఆమె కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది, బీభత్సరసం కనపడుతుంది. ఎందుకని? నువ్వు నా కొడుకువిరా, నేను పురుషుణ్ణని నిలబడటం ఏమిటి? అమ్మా, నేను నీ కొడుకునది నిలబడడం నేర్చుకో. పురుష భావనతో నా ముందు నిలబడకూడదు. అమ్మ వంక చూసినప్పుడు కొడుకుగా చూస్తాడు తప్ప పురుషుడిగా చూడడు ఎవరు కూడా. అమ్మ దగ్గర అట్లా నిలబడు. నా దృష్టిలో పురుషుడంటే నీకు నాన్నగారంటే ఆ శివుడు ఒక్కడే. ఏమి పాతివ్రత్యం తల్లిది. అమ్మ అని ఒక నామం పట్టుకోండి, దాని గురించి మీరు విచారణ చేయండి. సౌందర్య లహరంతా అదే, లలితా సహస్రం అంతా అదే. నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో విశ్వం అదొకటే నామం, మిగిలిన 999 దానికి వ్యాఖ్యానాలు. విశ్వం విష్ణు అంతే. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం. మిగిలిన నామాలన్నీ ఇంకా దానికి వ్యాఖ్యానాలు. శ్రీమాత అమ్మ, మిగిలిన 999 దానికి వ్యాఖ్యానాలు. ఎక్కడైనా అంతే. మీరు నామమును పట్టుకుంటే ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే, మీరు నౌకలో కూర్చున్నట్టు, మీరు పంచదార బొమ్మై చెరువు లోతు తెలుసుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టినట్టు. మీకు తెలియకుండానే మీరు ఏదో గొప్ప అవ్యాజమైన శాంతిని పొందుతారు. నామానికి ఉన్న ఇంకొక గొప్ప లక్షణం ఏమిటంటే, మీరు ఆపినా అది ఆగదు. నేను ఎందుకంటున్నానంటే, మీరు నలుగురు కూర్చుని జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకరను 10 నిమిషాల సేపు అందరూ కలిపి అనేసి వెళ్ళిపోండి. మీరు బయటికి వెళ్ళి మీ వాహనం తీసుకుంటూ మీకు తెలియకుండా జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర అంటారు. భజన అంటే భగవన్నామ సంకీర్తనము కలిసి కానీ ఒక్కడు కానీ కొంతసేపు చేసుకున్నాడు అనుకోండి, చేస్తే మరికొంతసేపు అదే నోట్లో తిరుగుతుంది. ఎంతసేపు మీ ప్రయత్నం లేకుండా తిరుగుతోందో అది మరీ గొప్పది. ఇక్కడ మీరు కూర్చున్నారు చెప్దామని, మీరు వాహనం తీస్తున్నా మీ నోటి వెంట అదే వస్తుంది. అంటే దానికి ఏం లక్షణం ఉంది? మీరు పలకగా 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 అది మిమ్మల్ని పట్టుకుంటుంది. ఒక స్థితిలో ఇక మీరు పలకక్కర్లేదు, అదే మీ నోటి వెంట పలుకుతుంది. నాగమారుతి శర్మ గారని జడ్జి చేసి పదవీ విరమణ చేశారు. ఆయన ఎప్పుడూ రామనామం. ఆయన ఫోన్లో మాట్లాడుతూ కూడా చాగంటి కోటేశ్వరరావు నమస్కారం అండి, రామ 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 రామ. బాగున్నారా కోటేశ్వరరావు? రామ 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 రామ. కోటేశ్వరరావు నేను బాగున్నాను రామ 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 రామ. కోటేశ్వరరావు ఒక్క విషయం చెప్పడానికి ఫోన్ చేశారు రామ 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 రామ. వాక్యం వాక్యంకి రామ 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 రామ. అదేదో అనుకరణ కాదు, అదేదో సరదా కాదు, ఇంకా అలా అలవాటు అయిపోయింది. అన్నింటికీ రామ 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 రామ. ఇంకా ఆయనకి పాపం ఉండమంటే ఎక్కడి నుంచి ఉంటుంది? నేను ఉదాహరణకి చెప్తున్నానంతే. ఎంత విపత్కాలమునందు, ఎంత ప్రమాదకాలమునందు, ఎటువంటి స్థితిలో కూడా ఇదే తిరుగుతుంది నోట్లో. అలవాటైపోయినప్పుడు ఏం చేస్తుంది? ఈ రామ 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 ఇది తిరుగుతుంది. అది గట్టెక్కించేస్తుంది. ఏది సాధన చేశావో, ఏది పట్టుకున్నావో అది కాపాడుతుంది. ఇది పట్టుకునేటట్టు తానే చేసేసుకుంటుంది. ఎందుకు చేసేసుకోగలదు అది? అంటే దానికి అడ్డొచ్చేదాన్ని తీసేస్తుంది. నేను చెప్పాను కదా మీకు, ఇల్లు తుడుచుకుంటే ధూళిపోయినట్టు భగవన్నామము పలుకుతుంటే పాపము నశించిపోతుంది. బ్రహ్మహత్యానేక పాపాటములకగ్నికీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్య తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. చిట్ట చివరికి అది ఎంత గొప్పది అంటే, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్మాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. అది ఎంత శక్తివంతమైపోతుందంటే, కొన్ని పాపములు ఉంటాయి, కొన్ని పాతకములు ఉంటాయి.
పంచమహాపాతకములు అంటారు. నిజానికి పంచమహాపాతకములు అంటే 5 ఉండవు, 4 ఉంటాయి. 4 ఒకటి నాకు నోటితో ఉచ్చరించడం కూడా ఇష్టం లేదు, అని ప్రవచనం చేస్తున్నాను కాబట్టి మీకు అర్థమయ్యేట్టు చెప్పడానికి తప్పక చెప్పడం. గురువుగారు తన భార్యతో కలిసి, తన పత్నితో కలిసి పడుకునే మంచం మీద గురువుగారు లేని సమయంలో ఆవిడ పడుకునుండగా వెళ్ళి పడుకోవడం. అంతకన్నా ఇక నేను పరిధి దాటి మాట్లాడను. అది మహాపాతకం. 2వది బంగారం దొంగతనం చేయడం. 3 మధుపానం చేయడం, కళ్ళు తాగడం, అది మహాపాతకం. అట్లాగే తపనీయ చౌర్య తమసంపునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. దానితో పాటుగా 4 మహాపాతకములలో ఏదైనా ఒక పాతకం చేసిన వాడు నా స్నేహితుడిని చెప్పడం ఇంకొక మహాపాతకం. అప్పుడు వీడు పంచుకుంటాడు దాన్ని. అందుకని పంచమహాపాతకాలు అవుతాయి. అంటే ఇటువంటి పాతకాన్ని కూడా, అంటే దుర్భేద్యమైన గండశిలని కూడా అదే పనిగా అరగదీస్తే అరిగిపోయినట్టు భగవన్నామం అంతటి మహాపాతకాన్ని కూడా కాలుస్తుంది. బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు. బ్రహ్మహత్య లాంటి భయంకరమైనటువంటి దట్టమైన అరణ్యము వంటి దానికి కూడా దావానలమని పుడుతుంది. పుట్టినప్పుడు అది దూకుతుంది. నేను ఎప్పుడో 1975 సంవత్సరంలో శ్రీశైలం వెళ్ళి కిందకి దిగుతున్నప్పుడు దావానలం అంటుకున్నప్పుడు ఆ దూకుతున్న అగ్నిహోత్రాన్ని చూశాను. ఆశ్చర్యపోయిన, అసలు ఇలా కూడా ఉంటుందా అగ్ని అని. దావానలం అలా ఉంటుంది. ఆ దావానలం ఎలా అడవిని కాల్చేస్తుందో అలా భగవన్నామం రోజు పలుకుతుంటే పాపమును కాల్చేస్తుంది, సంస్కారవంతుడిగా తయారు చేస్తుంది. బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు. గురుతల్పకల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనములు. ఇందాక చెప్పాను, గురు సంబంధమైనటువంటి దోషానికి, అటువంటి మహాపాతకమనబడే పాముకి నెమలి లాంటిది భగవన్నామ సంకీర్తన. తపనీయ చౌర్య తమసంపునకు సూర్యకిరణముల్ హరినామ కీర్తనములు. భాగవతంలో వచ్చింది. బంగారం దొంగతనం చేయడం అనే కటిక చీకటి అనబడే మహాపాతకానికి సూర్యకిరణం లాంటిది భగవన్నామ సంకీర్తన. మధుపాన కిల్బిష మతనాక సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. కళ్ళు తాగడం అనేటటువంటి భయంకరమైనటువంటి ఏనుగుల గుంపుల వంటి మహాపాతకానికి సింహం లాంటిది భగవన్నామ సంకీర్తన. మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. ఎప్పుడు సమాధి స్థితిలో ఉండి 4 వేదములు చదివేటటువంటి వాడు వేదార్థమును లోపల తిప్పేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అంతనంత బ్రహ్మానందమును అందించగలిగినది ఏది అంటే భగవన్నామ సంకీర్తన. అటువంటి భగవన్నామ సంకీర్తనం ఎంతో గొప్పది. అందుకే మనకి ఆర్ష సంప్రదాయంలో అందరూ కలిసి భగవన్నామం పలకడం, అక్షర ప్రకారంగా పలకడం అన్నది కూడా వచ్చింది లోకంలో. మీరు చూడండి, రామచంద్రమూర్తి మీద భజనలు చేస్తూ ఉంటారు. అందులో భగవన్నామాన్ని అదే పనిగా పలుకుతూ ఉంటారు. కొన్నిసార్లు అయితే ఒకేసారి 3 మాటలు వచ్చేటట్టుగా పలుకుతూ ఉంటారు. మకుటం ఏదో చెప్తారు, చెప్పి రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటారు. దారి నుండి గనడచు వారికి తోడు నీడే రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటే మనకి తెలియకుండానే రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామ 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 అన్నాడు. అలా అన్నప్పుడు ఏమవుతుందంటే భక్తితో అంతమంది కూర్చుని అలా అన్నారనుకోండి ఒకసాట, ఏమైపోతుందంటే రా అక్షరాల్లోకి మారిస్తే 2, మా 5, 2 × 5 × 2 × 5 × 2 × 5 రామ 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 అన్నారనుకోండి మీరు. అప్పుడు 2 5 10, 10 2 20, 25 100, 100 200, 205 1000. శ్రీరామ రామ రామీతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. విష్ణు సహస్రం చెప్పారని గుర్తు.
ఇంతమంది కూర్చుని మీ అందరూ ఒక్కసారి రామనామము రామనామము రమ్యమైనది రామనామము అన్నారనుకోండి, ఇంతమంది కలిపి విష్ణు సహస్రనామ స్తోత్రం ఇక్కడ చేశారు అని వెంకటరమణుడు మహాప్రీతి పొందుతాడు. అందుకు పెట్టాడు మహానుభావుడు వశిష్ఠుడు. అంటే ఎంత గొప్ప నామ వైభవం! ఇంక ఇంతకన్నా తేలికైనది లోకంలో ఏముంటుంది? కనీసం ఎప్పటికప్పుడు ఇది చెప్పుకుంటే చాలు, దాన్ని జయమంత్రంగా మార్చారు, త్రయోదశాక్షర మహామంత్రం చేసేశారు సమర్థరామదాసు గారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అది అంటే రుద్రానికి క్రమపాఠంలో శివశబ్దాన్ని క్రమపాఠంలో చెప్పిన ఫలితం రావడం కోసమని శ్రీరామ జయ రామ జయ జయ రామ సమర్థరామదాస్ గారు ఇచ్చారు. అందుకని అది త్రయోదశాక్షరి మహామంత్రం అయింది. అంటే ఒక్కొక్క నామాన్ని మంత్రం కింద మార్చారు పెద్దలు. సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అని అకారం నుంచి రా వరకు ఆయన మీద మకుటం చెప్తూ సాంబ సదాశివ అని భజన చేసేది ఉంటుంది. అంటే భగవన్నామం పలకడం ద్వారా వ్యక్తులు కారు, ఆ ప్రాంగణం అంతా కూడా పవిత్రమైపోతుంది. వాతావరణంలోకి ఆ శబ్దశక్తి ప్రవేశించి అలా పలకగా 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 మీకు తెలియకుండానే మీరు ఆ ప్రాంగణంలోకి వెళ్ళగానే మీకు ఒక గొప్ప మనశ్శాంతి కలుగుతుంది. అందుకే మీరు చూడండి, కొందరి ఇళ్ళకి వెళ్ళారనుకోండి, భయ్ ఏమిటో చాలా ప్రశాంతంగా ఉందండి అంటారు. కారణం ఏమిటో తెలుసా? ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకి అదే పనిగా భగవన్నామం పలకడము, భగవత్ చింతనము, భగవత్ స్మరణము అలవాటు అన్నమాట. దానివలన ఆ వాతావరణం అంతా కూడా అంత పవిత్రమైపోతుంది, అంత శక్తివంతమైపోతుంది. తద్విరుద్ధంగా ఎప్పుడూ క్రౌర్యంతో, అభిమానంతో, స్వార్థంతో ఆలోచనలు చేసే చోటికి వెళ్ళారనుకోండి, అశాంతి కలుగుతుంది. ఆ బలం, ఆ ఉపాసన బలం ఉన్నవారికి అటువంటి చోటికి వెడితే నిద్ర కూడా పట్టదు. వాతావరణంలో ఏదో తేడాగా ఉంటుంది. దానికి కారణం ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క మనశ్చింతన యందు సరి అయిన స్థితి లేదు అని గుర్తు. దానికి విరుగుడు భగవన్నామమే. మీరు నామమును పట్టుకుంటే నామముల యొక్క అర్థము మీదకి మీ దృష్టి పెడుతుంది. ఎంత తెలుసుకుంటుంటే అంత ధ్యాన స్థితి కలుగుతుంది. అంటే మనసు దాన్ని పట్టుకుంటుంది. మీరు ఏదో పని చేస్తున్నా దాని గురించి ఆలోచిస్తూ ఉండడమే ధ్యానం. అటువంటి చింతన కలుగుతుంది. అది సాత్విక భావములు కలిగిస్తుంది. సాత్విక భావన అంతటా మీరు ఏ నామం చెప్తున్నారో వారే కనపడతారు. కనపడినప్పుడు అందరూ భక్తి తత్పరులైన నాడు సమాజంలో శాంతి భద్రతలకి లోటు ఉండదు. ఇంత శక్తివంతమైనది భగవన్నామ వైభవం. అందుకని మన వాళ్ళు చిన్నతనం నుంచి కూడా భగవన్నామం పలికిస్తారు. అక్షరాభ్యాసం చేస్తే ఓం నమ శివాయ సిద్ధం నమ. తల్లి పిల్లవాడు కొద్దిగా పెద్దవాడు అవుతుంటే గోవింద 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 అని జోదలు పెట్టిస్తుంది. శంకర భగవత్పాదులంతటి మహాజ్ఞాని వారు కూడా నామమునే ప్రతిపాదించారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాళీ నహి నహి పశ్యతి రక్షతి డుకృంకరణే. రే గోవింద 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 అను. ప్రతి క్షణం గడిచే కొద్దీ మృత్యువు దగ్గరికి వచ్చేస్తోంది. ఏది రక్షించదు. నువ్వు పలికిన నామము నిన్ను రక్షిస్తుంది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. హరహర మహాదేవ శంభో శంకర. దాన్ని జ్ఞాన సంబంధమైన ప్రతిపాదించారు. ఎవరు ఎంతటి మహాజ్ఞానులు కూడా భగవన్నామమును ప్రతిపాదించారు. అంటే అది పట్టుకోవడం వల్ల అంత తేలికగా భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడవుతాడు. నేను ఇతపూర్వం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అది నేను చెప్పినది కాదు. రామచరితమానస్లో తులసీదాస్ గారు చెప్పింది. సముద్రమును దాటడానికి నౌక ఎంత తేలికగా సురక్షితమైన సాధనమో భగవన్నామము మనకి అంత గొప్ప సాధనము. నేను మీ అందరి దగ్గర కోరుకునేది ఒక్కటే, ఇంత చలిగాలిలో ఇంత వర్షం పడినా
ఇంత ప్రేమగా కనుచూపు మేర మీ అందరూ అట్లా కూర్చుని అంతమంది కాలు కదపడానికి కూడా లేకుండా నిలబడి ఇంత భక్తితో మీరందరూ విన్నారు. విన్నందుకు నేను మీ నుంచి కోరుకునేది ఒక్కటే. ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక సభలో మాట్లాడుతుంటే సాయంకాలం వేళ అభిషేకం చేస్తే అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అన్నారు. ఆయన అన్నారు, నాకేం వద్దు, నేను పేద సన్యాసిని, నేను ఒక్కటి అడుగుతాను ఇవ్వండి అన్నారు. ఏమిటి అడగండి ఇస్తామన్నారు. ప్రతిరోజు మీకున్న సమయంలో 10 నిమిషాలు మీది కాదు నాదని ఒప్పుకోండి, ఆ 10 నిమిషాలు భగవన్నామని చెప్పండి చాలన్నారు. ఆ మహానుభావుడు చూపించినటువంటి త్రోవయే మనకి రాజమార్గం. కాబట్టి ఆయన గురువు మహానుభావుడు, ఆయన సంతోషించాలన్నా భగవంతుడు సంతోషించాలన్నా, పైగా ఇవాళ సూర్యోదయానికి 12, ప్రదోషానికి 13. 13 ప్రదోషంలో ఉంటే మహాశక్తివంతమైనటువంటి తిథి. కంచి కామకోటి పీఠాధిపతులైసే 13 ప్రదోషం అంత గొప్పగా చేస్తారు. నందివాహనారూఢుడైన పార్వతీ పరమేశ్వర దర్శనం చేస్తారు. అంత గొప్ప సమయం నడుస్తోంది. నేను అంటాను, మీరందరూ అనండి, నాకు చాలు, ఇంకేం అక్కర్లేదు, సభ పూర్తి చేసేద్దాం. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మూడు మాటలు చాలు. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఇంతకన్నా మిమ్మల్ని కూర్చోబెట్టడం మర్యాద కాదు కనుక ఇక్కడితో నా ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.